మండలి వేదికగా బీఆర్ఎస్ పై మరోసారి విమర్శలు గుప్పించారు ఎమ్మెల్సీ కవిత. తాను బీఆర్ఎస్ లో ఎప్పుడూ టికెట్ అడుక్కోలేదన్నారు. బీఆర్ఎస్ హయాంలో ఉద్యమకారులను ఎప్పుడూ పట్టించుకోలేదని ఆరోపించారు. నైతిక విలువలు లేకుండా పోయిన బీఆర్ఎస్ ని వీడుతున్నందుకు సంతోషంగా ఉందని తెలిపారు కవిత. ఆనాడు నాకు పార్టీ నుంచి వచ్చినటువంటి రిక్వెస్ట్ ఏంటంటే, నువ్వు నిజామాబాద్లో చేసినటువంటి పనికి నిన్ను నిజామాబాద్లో దాదాపుగా ఇంటింటికి గుర్తుపడతారు కాబట్టి నువ్వు ఎంపీ టికెట్ తీసుకొని అక్కడ ఉంటే అందరు ఎమ్మెల్యేలు మనం గెలిచేటటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి నువ్వు ఇక్కడ పోటీ చేయాలని ఆనాడు టీఆర్ఎస్ పార్టీ నాకు పిలిచి పార్లమెంట్ టికెట్ ఇచ్చింది అధ్యక్ష. నేను ఎప్పుడు కూడా వారిని అడుక్కొని టికెట్ తీసుకోలేదు అధ్యక్ష. ఉద్యమకారులు కాన్స్టిట్యున్సీకి 1000 మంది కూడా ఉండరు. ఆ 1000 మందిని పట్టుకుంటే ఇంకో 1,00,000 మందికి ఎక్కువైతుంది. వాళ్ళకు ఒక పెన్షన్ ఇస్తే వాళ్ళకు ఒక గుర్తింపులాగా ఉంటుంది, గౌరవంగా ఉంటుందని అనేక సందర్భాల్లో చెప్పినాం అధ్యక్ష. అది కూడా చేయలేదు అధ్యక్ష. 69లో పనిచేసినటువంటి ఉద్యమకారులు వాళ్ళ స్ఫూర్తిని తీసుకొనే మనం ముందుకెళ్ళినామని చెప్పి మనం చెప్పుకున్నాం అధ్యక్ష. కానీ వారిని కూడా ఎన్నడూ కూడా గుర్తించలేకపోయినాం అధ్యక్ష. టీఆర్ఎస్ నుండి బీఆర్ఎస్గా మారుస్తామనేటటువంటి ఒక కీలకమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది అధ్యక్ష. ఆనాడు కూడా ఆ మీటింగ్ నేను అటెండ్ అవ్వలేదు అధ్యక్ష. నేను ఒప్పుకోలేదు, ఈ పేరు మార్పుకు ఒప్పుకోలేదు, నేషనల్ పాలిటిక్స్లోకి వెళ్ళడం కూడా నేను ఒప్పుకోలేదు అధ్యక్ష. అంటే ఒక మాట అధ్యక్ష, ఇట్లాంటి హౌస్లో చెప్పొచ్చో లేదో కానీ తెలంగాణలో ఏం పీక్ కట్టలు కట్టినామని నేషనల్కి పోయి చేస్తాం అధ్యక్ష. మనం భారతీయ జనతా పార్టీ మీద ఎడతెగని పోరాటం నేను చేశాను అధ్యక్ష. అది పార్లమెంట్లో మాట్లాడడం కావచ్చు, బయట మాట్లాడడం కావచ్చు, అనేక అంశాల మీద కొట్లాడడం కావచ్చు అధ్యక్ష. ఇంత చేస్తే కేసీఆర్ గారి మీద కక్షతో అధ్యక్ష ఆఖరికి నన్ను జైల్లో కూడా పెట్టడం జరిగింది అధ్యక్ష. అయినప్పటికీ ఏనాడు మా పార్టీ నాకు అండగా నిలబడలేదు అధ్యక్ష. ఒక ఎంక్వైరీ చేసింది అధ్యక్ష, ఘోష్ కమిటీ అని. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఏ పెద్ద నాయకుడు కూడా మాట్లాడాడు అధ్యక్ష. కేసీఆర్ గారు అంటే ఎవరు మాట్లాడారు? అదే కేటీఆర్ గారినో హరీష్ రావు గారినో అంటే అందరు లేచి నిల్చొని మాట్లాడతారు అధ్యక్ష. నేను ఒకటే అంటే అధ్యక్ష, ఒక నాయకుడిని నమ్ముకొని ప్రాంతీయ పార్టీ అంటే ఏంది అధ్యక్ష? ఒక నాయకుడు అధ్యక్ష. ఆ నాయకుడు ఆయన భావజాలం, ఆయన ఐడియాలజీ మీద నడిచేదే ప్రాంతీయ పార్టీ. ఆ పార్టీ నాయకుడికే దెబ్బ తగిలితే, ఆ పార్టీ నాయకుడి మీదకే మచ్చ వస్తే పార్టీ మనుగడకే అర్థం ఉండదనేటటువంటి ఉద్దేశంతో ఘోష్ కమిటీ అప్పుడు కూడా నేను ఒక్కదాన్నే జాగృతితోని ధర్నా చేసిన అధ్యక్ష. ఏ ఒక్కరు మాట్లాడరు అధ్యక్ష. ఎటువంటి పద్ధతి లేదు అధ్యక్ష. ఒక పార్టీ నడిపే పద్ధతి డెఫినెట్గా ఇది కాదు అధ్యక్ష. అవసరం అనుకుంటే నేను లీగల్గా ఛాలెంజ్ చేయొచ్చు, కానీ నేను ఛాలెంజ్ చేయను అధ్యక్ష. ఎందుకంటే ఎటువంటి పద్ధతి లేనటువంటి బీఆర్ఎస్ పార్టీ నుండి, ఎటువంటి నైతికత లేనటువంటి బీఆర్ఎస్ పార్టీ నుండి దూరం అవుతున్నందుకు ఇవాళ నేను చాలా సంతోషిస్తున్నా అధ్యక్ష.